ఒక ఆడియన్కి చెప్పండి, ఒకే రోజున కూలీ వస్తుంది, వార్ 2 వస్తుంది, మీ చూస్ ఏంటి ఫస్ట్? ఇప్పుడు నన్ను వదిలేయండి, నేను ప్రొడ్యూసర్గా మాట్లాడతాను అనుకోండి, మీరు మీడియా పర్సన్గా కూడా మాట్లాడి ఆడియన్గా చెప్పండి, మీరు ఏ సినిమా చూస్తారు? వార్ 2 చూస్తాం. అవును, ఎందుకు చూస్తాము? మన తెలుగులో పెద్ద హీరో సినిమా వార్. మన తెలుగులో పెద్ద హీరో తారకన్న. తెలుగు ఇండస్ట్రీలో తారకన్న సినిమా వస్తుంది కాబట్టి మనం అది ప్రిఫర్ చేస్తాం. తర్వాత కూలీ చూస్తాం. సో మనం నాగార్జున గారి కోసం అది ఇప్పుడు మార్నింగ్ షో వార్ చూస్తే మ్యాట్ని ఖచ్చితంగా చూసేస్తాం కూలీ, ఎందుకంటే నాగార్జున గారు ఉన్నారు, నాగార్జున గారి కోసం చూడాలి ఖచ్చితంగా. సో అదే నేను వార్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఆడియన్స్ అనుకుంటున్నాను. అది అంటే వాళ్ళ అనాలిసిస్ ఏంటంటే వార్ అన్నది నార్త్లో బాగా క్లిక్ అవుద్ది, దీనికి సౌత్లో బాగా స్పేస్ దొరుకుతుంది. అదేంటండి ఇప్పుడు మీ ఆర్గ్యుమెంట్ ఏంటి? నార్త్లో అంటే ఆ డబ్బింగ్ సినిమానా? అంటే హృతిక్ రోషన్ అదే కాదు, హిందీ సినిమాలాగే ప్రమోట్ చేస్తారు. కాదు సార్, ఇది వార్ డబ్బింగ్ సినిమానా? హిందీ సినిమాగా ప్రమోట్ చేస్తారు. మరి కూలీ ఏంటి? కూలీ తెలుగు సినిమానా? తమిళ సినిమా. మరి హిందీ సినిమాని తెలుగులో ఉన్నప్పుడు ఆదరిస్తే, తమిళ సినిమాని తెలుగులో ఉన్నప్పుడు ఆదరిస్తే ఏదన్నా ఒకటే కదా. హౌ డస్ ఇట్? మీకు డిఫరెన్స్ ఎలా చెప్పండి నాకు? డిఫరెన్స్ ఏంటి నాకు అర్థం. ఇప్పుడు కూలీ ఏం స్ట్రైట్ సినిమా కాదు, అలానే వారు స్ట్రైట్ సినిమా కాదా మీరు ఆర్గ్యుమెంట్, నేను కాదనట్లేదు. థియేటర్ విషయంలో ఎలాంటి ఇష్యూ రాదంటారా? అసలు రాదంటారు. కానీ అసలు ఏమైనా డిస్కషన్ ఏమైనా జరిగిందండి ఒక డేట్ మార్చుకోవడానికి, కనీసం ఒక రోజైనా మార్చుకోవడానికి? మనకు తెలియదు, మనం డిస్ట్రిబ్యూటర్లం కదా. ఈ ప్రొడ్యూసర్లు వైఆర్ఎఫ్ను సన్ ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు అసలు. నిజంగా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే 2 సినిమాలకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉండేదేమో. ఏమో తెలియదు మరి, అలా ట్రై చేశారో లేదో తెలియదు మరి.